మా అందరికీ కూడా. అండ్ ఈ రోల్ మీ దగ్గరికొచ్చినప్పుడు మీకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటి సార్? అంటే కొంచెం గ్యాప్ తర్వాత అందరిని కలుస్తున్నారు కదా! సో, తెలుగు ఆడియన్స్‌ని ఏమనిపించింది ఫస్ట్ మీకు మీ దాకా ఈ రోల్ రాంగానే? ఫస్ట్ ఏదో మామూలు ద యూజువల్ ఫాదర్ అనుకున్నాను. బట్ చాందినీ చౌదరి గురించి విన్నాను కాబట్టి చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ గారు ఇద్దరు పనిచేస్తున్నారంటే వాళ్ళు సాధారణమైన సబ్జెక్ట్ ఏదో వాళ్ళు ఒప్పుకోరు. దిస్ మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాను. అనుకుని నా క్యారెక్టర్ అనేది మామూలు ఫాదరే అనుకున్నాను. బట్ మన డైరెక్టర్ శివ తోటి we had a small discussion and my impression about the whole film changed. And the cameraman, his work is ఇందాక చాందిని చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ వర్క్. తమ్ముడు ఘోష్ చెప్పినట్టు బ్యూటిఫుల్ ఎక్సలెంట్ జాబ్ ఇస్ డన్. డైరెక్టర్కి ఏం కావాలో అది అర్థం చేసుకుని అట్లాగే చూపించాడు. అండ్ వెన్ యూ సీ ద ఫిల్మ్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ ఫిల్మ్. మన కళ్ళ ఎదురుకుండా టక్కన ఏదో ఒక సంఘటన ఏదో జరిగితే చూసి అలా బెత్తరపు చూస్తామే, ఆ ఫీలింగ్ అనిపించింది అనమాట. సో ఐ ఫీల్ అంటే ఇందాక చెప్పాను కదా నేను ద ఈగో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఫాదర్ అండ్ డాటర్ అనేది మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే మేము ఒక్క సినిమా గురించి మేము చెప్పకుండా చూసిన వాళ్ళు చెప్తే అది ఇంకా బాగుంటుంది. బికాజ్ ది సబ్జెక్ట్ కంటైన్స్ ద real feelings of every middle class family. Not only middle class family, rich families, poor families, అన్నిట్లో కూడా ఎప్పుడు దిస్ జనరేషన్ గ్యాప్ రావడంలో ఫాదర్ అండ్ సన్ కానీ ఫాదర్ అండ్ డాటర్ కానీ భేదాలు బాగా పెరిగిపోయినాయి. ఇఫ్ యూ సీ ది ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్, ఓహో ఇదా డైరెక్టర్. ద ఫస్ట్ క్రెడిట్ గోస్ ఎంటైర్లీ టు ది డైరెక్టర్. స్టోరీ ఫస్ట్, నెక్స్ట్ డైరెక్టర్, అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద ఆర్టిస్ట్స్. దర్ ఆల్ వెరీ గుడ్ అండ్ దే డన్. డైరెక్టర్ ఏమనుకున్నాడో అట్లాగే దించేశారు. సో ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ విల్ డిఫరెంట్. ఇటువంటి ఫిల్మ్స్ ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ వస్తే డెఫినెట్గా మనం కూడా మలయాళం, తమిళ్ కాదు, మనం తెలుగే ఫస్ట్. అన్నిట్లో హీరోయిన్స్లో కానీ హీరోస్లో కానీ తెలుగు ఎలా నెంబర్ 1 వచ్చిందో, ఈ సబ్జెక్ట్స్ ఎన్నుకోవడంలో కూడా ఇటువంటి సబ్జెక్ట్స్ వస్తే డెఫినెట్లీ తెలుగు విల్ బి ది అల్టిమేట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. సో అది నేను కోరుకుంటున్నాను. అలా జరుగుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఇదివరకులా కాదు, 4 స్టెప్పులు ఏంటండి, 4 ఫైట్లు అండి, నాకు కామెడీ లేదేంటండి, అలా కాదు. ఇవాళ ది స్టోరీ బాగుంటే, క్యారెక్టర్స్ బాగుంటే, ఒక అద్భుతమైన క్యారెక్టర్ 2 సీన్స్ చేసినా కూడా అబ్బా హీరో ఏంటి కదా 2 సీన్స్ తినేసాడే అన్న లెవెల్కి వచ్చారు, ఆడియన్స్ ఎదిగారు. సో ఐ ఫీల్ ఇట్ విల్ బీ డిఫరెంట్, ఇట్ విల్ బీ